కేవలం ధనుష్ టంకారానికి అంటే వాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. అసలు ఇదని తెలిసింటే కదా, వీళ్ళెవరికి చూసింటే కదా, ఇవన్నీ కూడా కొత్త కదా వాళ్ళకి. డబా డూబా అని పరిగెత్తిపోయారు అందరూ కూడా. కొంతమంది మళ్ళీ అందరూ కిందకి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా పిలిచారు, రాండ్రయ్య మీ మీద ఏం పడదు బాణము, ఏమి భయపడద్దండి, అది ధనుష్ టంకారం మాత్రమే చేసింది, శబ్దం అయ్యాది. ఆ శబ్దానికే కొంతమంది భయపడ్డారు. కొంతమంది భయపడి కింద పడి జ్వరము అదంతా వచ్చి ఫిట్స్ వచ్చి భయపడ్డారు కొంతమంది. అంటే అంత భయంకరంగా ఉన్నారు ఈ రాజకుమారులు. జనంకి ఏం తెలుసు పాపం, ఏదైనా దిన్నము ఈ పండగ జరిగేదైతే ఇది కొత్త కదా, ప్రారంభం కదా, ఇది కొత్త. వారానికి ఒకసారి జరిగేదైతే అందరికీ అభ్యాసం ఉండు. ఇది కొత్త కదా, ఏదో వచ్చారు అందరూ కొత్త అలంకారాలు వస్త్రాలతో. కొంతమంది ఆహారాన్ని కూడా తీసుకొచ్చారు. రాకుమారుల యొక్క విద్య చూడటం అట్లా ఉండని, వీళ్ళను సంజాయించటం, వాళ్ళను కూర్చోబెట్టడం, వాళ్ళని సమాధానం చేయటం, వాళ్ళకు ధైర్యం చెప్పటం. పరిగెత్తిపోతున్నారు అందరూ కూడా, గేట్ల మీద ఎక్కి పరిగెత్తిపోతున్నారు. పెద్ద పెద్ద గేట్లు కట్టారు, దాన్ని ఎక్కుతున్నారు అంతా. బతికితే బట్టలు కడతాం మేము, ఇంకా చాలు ఈ ధనుర్విద్య చాలు, మాకేం చాలు. అసలు ధనుష్ టంకారానికి ఇట్లా ఇక బాణాలు వేస్తే ఇంక ఏమవుతుంది చెప్పండి. మరి భయపడకుండా అప్పుడు అందరూ భయపడకుండా అంత చాలామంది డాక్టర్లను పెట్టారు అక్కడ, మరి అంబులెన్స్లు పెట్టారు, అంతా చాలా పెట్టారులేండి. చెప్పడానికి వీల్లేదు, తెలుసు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి. నీళ్లు సప్లై చేశారు, కాఫీ సప్లై చేశారు, జ్యూస్ సప్లై చేశారు, వాళ్ళందరికీ కూడా గొడుగు పెట్టారు, వాళ్ళందరికీ సమాధానం చేశారు, ఫిజియోథెరపీ చేశారు కొంతమందికి. కొందరు భయపడుకోకుండా ఆశ్చర్యం. ఇదొక పెద్ద, మనమంతా రాకుమారులు బాణాలు వేసేది మనం చూస్తాం, వాళ్ళ విలువిద్యను ప్రదర్శించి చూస్తామని అంటే ఈ ఒక వ్యవహారమే ఎక్కువైపోయింది పాపం వాళ్ళకి. అంతా వాళ్ళతో గడపటమే అయిపోయింది, ఈ ప్రజలతో వాళ్ళకి సమాధానం చేయటంలోనే అయిపోయింది. కొందరు భయపడుకోకుండా ఆశ్చర్యంతో చూశారు, కొందరు సమాధానం చేసి ఒకరిని అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు నొక్కి పెట్టారు, చూడయా ఏమవుతుందని. రాకుమారులు గుర్రాల మీద ఎక్కి వస్తూ తమ పేర్లు చెక్కబడిన బాణాలను విచిత్రంగా విడిచిపెడుతున్నారు. ఒక్కొక్కరు పైకి విడుస్తున్నారు. అందరికీ భయం, ఒక్క ప్రాణం మీద పెట్టుకున్నారు అందరూ కూడా, ఎక్కడ వచ్చి బాణం పడుతుందో అని. ఎందుకు వచ్చామో, ఏదో బాగుంటుంది అని చూస్తే ఇక్కడే బాణాలు వదులుతున్నారు. అబ్బోయ్, వేగంగా లక్ష్యాలను బదలు కొడుతున్నారు. అక్కడి నుంచి పైన విసురుతారు, ఒకటి విసురుతానే దానికి బాణంతో కొడుతున్నారు, టక్క గంధ అట్లా కొడుతున్నారు. వీళ్ళందరికీ భయం, ఎక్కడ మన మీద విసిరి బాణం వస్తుందో అని చెప్పేసి. ప్రాణమంతా బతికితేనా లేదా, బతికితే చాలు గేట్లన్నీ వేసేసారు, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. తెరుస్తారు, ఎప్పుడు తెరుస్తారో చాలు, ఇది చాలు, ఈ వ్యవహారమే చాలు, వాళ్ళకే సరి, పోట్లాట వాళ్ళకే సరి, మనకెందుకు. గంధర్వలాగా అద్భుతంగా ఉన్నటువంటి ఆ రాజకుమారులు గుంపును చూసి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతూ బలి బలి, బాగుంది అని అరిచారు. కొంత ధైర్యస్తులు ఉంటారు కదా, కొంచెం బాగా యువకులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అదే సంతోషం. రాకుమారులు చూడటానికి చాలామందికి ఆనందం. ఒక్కపారి కూడా వీళ్ళు కనపడలేదే బయట, ఇంతవరకు వీధిలో తిరగలేదు వీళ్ళు. అందుకని వీధులలో అటువంటి వాళ్ళని చూడాలని ఆశ వీళ్ళకి. కౌరవులు ఎవరో పాండవులు ఎవరో వాళ్ళకి తెలీదు. అంతా ఒకే మకంలాగా ఉంటారు, అంతా ఒకే కిరీటంలాగా ఉంటాయి, అంతా ఒకే డాలులు ఉంటాయి, అంతా ఒకే రక్షా కవచాలు ఉంటాయి, గుర్రాలు ఒకే మాదిరి ఉంటాయి, అన్నీ అచ్చుగుద్దినట్టుగా అందరూ ఒకటే. ఈయనెవడు వానెవడని చెప్తే వినాలి కానీ లేదు, వాళ్ళు చెప్తే ఎవరన్నా వినాలి అంతే. పెద్దగా పేర్లు అట్లట్లే ఉంటారు, అదే ఒకే రంగు, ఒకే గుడ్డ, ఒకే ఎత్తు, అంతా అదే విధంగా. అదేం తింటారో ఏమో, ఒకే విధంగా పెరిగారు వాళ్ళు. ఇంతలో రాకుమారులంతా బాణకౌశల విద్య పూర్తి అయింది. బాణకౌశల విద్య అంటే ఈ గడబ అవుతున్నది, బాణకౌశల విద్య జరిగిపోతుంది ఇక్కడ. మనం ఈ ఒక గుంపును విచారంగా చెప్పుకుంటున్నాం. అంతట్లోపల అస్త్ర విద్య నైపుణ్యం అయిపోయిందన్నారు ఒకే సెంటెన్స్లో. అయ్యో ఏంటి అట్లా చెప్పుకోవద్దు మనం. అంటే
ఒకరు ఒక టెంకాయని పైకి వేస్తారు, ఒకడు వేస్తేనే ఎవరు ముందుగా కొడతారో ఆ టెంకాయని కొట్టాల, బాణం వేసి కొట్టాలి టెంకాయని. ఆ టెంకాయ రెండు పగిలిపోయి జనంలో పడుతుంది. ఆ కొబ్బరి తినటానికి నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళు. అయింది. గుమ్మడికాయని విసులుతారు. గుమ్మడికాయని 4 బాణాలతో కొట్టాలి, నలుగురు, అటువైపు 2 ఇటువైపు వాడు 2 కొట్టాలి. ఆ గుమ్మడికాయ పైకి విసురుతాడు. ఎవరో గజ గుమ్మడికాయలాగా ఉండేవాడు ఒకడు విసురుతాడు. అంత పెద్దగా విసురుతాడు. అంత దూరం పోతుంది ఆ గుమ్మడికాయ వచ్చి పడే లోపల ఏదో ఒక మధ్యలో ఒక ఆచార్యులు చెప్తారు, ఆ మధ్యలో గెర వచ్చే లోపల నలుగురు అటువైపు 2 ఇటువైపు 2 సరిగ్గా బాణాలు గుచ్చుకోవాలా అని చెప్తారు. ఆ నైపుణ్యం ఎవరి బాణం మిస్ అయిపోతుందో అని. అట్లా ఈ నైపుణ్యం అంతా అయిపోతుంది ఇక్కడ. తర్వాత వారు రథాలను వివిధ మార్గాలు అక్కడ ఉన్న పెద్ద పెద్ద మార్గాలు వేశారు, నడిపించి చూపించారు. ఏ విధంగా రథం నడుస్తుంది, ఏ విధంగా రథం తిప్పుతారు, ఆ యుద్ధ నైపుణ్యం చాలా చూపించారు. ఆ తర్వాత వారు ఏనుగులు గుర్రాల పైకెక్కి యుద్ధం చేయటాన్ని చూపించారు. ఎట్లా యుద్ధం చేస్తారు, అటు ఇటు ఎట్లా యుద్ధం చేస్తారని చూపించారు. గుర్రాలు, ఏనుగులు, రథాలు, అటువైపు రథాలు ఇటువైపు రథాలు, అటువైపు గుర్రాలు ఇటువైపు గుర్రాలు, ఆ గుర్రం నడిచే విధానము, ఆ రథం నడిచే విధానము, శత్రు దట్టు ఎట్లా నడుస్తున్నాడు, పైన వాడు ఏ విధంగా బాణ ప్రయోగం చేయాలా, రథం నడిపేవాడి యొక్క చాతుర్యం ఏమిటి, 4 గుర్రాలు ఒక్కొక్క రథానికి, 4 గుర్రాలు ఏ గుర్రం ఎటువైపు వెళుతున్నాయి, ఇవన్నీ చాలా నేర్పరిగా చేశారు. అప్పుడు ఇక కుస్తీ పట్టణంలో నేర్పుని చూపించారు. ఒకటొకటి అయిపోయింది. ఏనుగు గుర్రాలు ఇవన్నీ రథాలు అయిన తర్వాత కుస్తీ ఎట్లా పడతారు, కుస్తీ అయిన తర్వాత కత్తి డాలు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకొని యుద్ధం చేయటాన్ని చూపించారు. ఇక దాడి ఒకరి మీద ఒకరు దాడి చేయటం అది చూపించారు. ఆ శబ్దానికి కొంతమందికి చెవులు వినపడలేదట. ఎవరైనా ఏమని చెప్తే ఏంటి అనేవాడు. ఈ కూర్చున్నాడే ఈయన ధృతరాష్ట్రుడు, ఏం జరుగుతుంది ఉండయ్యా, ఏం జరుగుతుంది, ఫస్ట్ మా సంగతి మేము చూసుకోవాలి, మా మీద బాణం వచ్చి ఎక్కడ పడుతుందో, మా మీద ఏనుగు వచ్చి ఎక్కడ పడుతుందో చూసుకుంటున్నారు. కానీ మహారాజు కదా కష్టపడి చెప్తున్నారు కొంత, ఆ చెవులో చెప్తేనే ఆయనకు వినపడేది. అది కాక 2 చెవులు కొంచెం కనపడవు వినపడవు, ఎంతో గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పడానికి రహస్యాలు చెప్పడానికి వీలు లేదు. మధ్యలో అడుగుతున్నాడు, ఎవరు ఎక్కువ బాగా చేస్తున్నారు, వాళ్ళ కొడుకునే పొగడాలా, వాళ్ళ కొడుకులు అప్పుడప్పుడు ఓడిపోతున్నారు చూస్తున్నారు అక్కడ, అది చెప్పడానికి వీలు లేదు. కత్తిని తిప్పటంలో గల వివిధ పద్ధతులన్నిటినీ ప్రదర్శించారు. ఇలా రథాలు గుర్రాలు, ఇది ఎంత గొడవనో చెప్పలేనంత గొడవ. ఎందుకు పెట్టాడో ఇది ఈ గొడవ తెలీదు. ఇలా రథాలు గుర్రాలు ఏనుగులు పైకెక్కి యుద్ధం చేయటమే కాకుండా యుద్ధం చేస్తున్నారు న్యాయంగా. నిజమైనటువంటి యుద్ధం ప్రారంభమైపోయింది అక్కడ. అంటే నిజమేంది కాదు, నిజంగా చేసినట్టుంది. ఇక ఏముండొచ్చు చూడండి ప్రేక్షకులకి. యుద్ధానికి మనం రాకూడదు, వచ్చేసాం కింది, బయట వదలరు, ఏం చేస్తాం. యుద్ధం చేయటమే కాకుండా నేల మీద నిలబడి కూడా ప్రదర్శనలు ఇచ్చారు. నేల మీద ఒకరికొకరిని పొడుచుకోవటం, కత్తి డాలు పట్టుకొని యుద్ధం చేయటంలో వారు చూపించేటువంటి ప్రయోగాలను, లాఘవాన్ని, సౌష్ఠవాన్ని, కళను, స్థిరత్వాన్ని, గట్టి పట్టును చూసి ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యపోయారు. పైన కూర్చున్న వాళ్ళు ఆనందపడుతున్నారు, కింద కూర్చున్న వాళ్ళే అవస్థపడుతున్నారు. అలా అందరూ కూడా ఆనందిస్తున్నటువంటి సమయంలో ఒకరినొకరు గెలిచి తీరాలి అనే కోరికతో దుర్యోధన భీమసేనులు గదలు పట్టుకొని రంగస్థలంలోకి వచ్చారు. వారిద్దరూ కూడా తమ పౌరుషాన్ని చూపించడానికి సిద్ధమై ఆడ ఏనుగు కోసం కొట్టుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి 2 మొదపుటేనులాగా కనిపించారు. మామూలు అడవిలో ఒక ఆడ ఏనుగు ఉంటే దాన్ని సొంతం చేసుకోవాలని 2 చిత్రమైనటువంటి 2 మదమైనటువంటి ఏనుగులు కొట్టుకుంటాయే, అట్లా కొట్టుకోవటానికి రెడీ అయిపోయినారు భీమ దుర్యోధనాదులు. తమ గదలను కుడివైపుకు ఎడమవైపుకు మండలాకారంగా తిప్పుతూ రంగస్థలంలో వారు సంచరించారు.
వాళ్ళు వస్తూ ఉంటే ఆ గద తిప్పుతూ ఉంటే ఆ గద ఊడిపడి ఎవరి తల మీద పడుతుందో తెలియదు. అందరూ తలను మూసుకున్నారట, తలలు పట్టుకున్నారు, పాగాలతో కట్టుకున్నారట అందరూ కూడా. అకస్మాత్తు ఒక జారిపోయి వచ్చేస్తే అది ఇనప గద, అది ఎత్తటానికే అయ్యలేదు. 5-6 మంది కావాలి ఎత్తటానికి. అటువంటి గద అట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటే వాళ్ళు గరగర తిప్పుతుంటే జారిపోయి ఎక్కడ వస్తుందో గద అనేది అందరికి భయం. ఆ రాకుమారుడు చేసేటువంటి ఆ విన్యాసాలను విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఇట్లా తిప్పుతున్నా అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎడమ తట్టు తిప్పుతున్నాడా కుడి తట్టు తిప్పుతున్నాడా? అయ్యో వీడు కనపడదు. అందుకని తన ఆ ధృతరాష్ట్రుడు చేయి పట్టుకొని విదురుడు ఇట్లా తిప్పుతాడు అన్నమాట. ఇట్లా తిప్పుతున్నాడా? ఇట్లా తిప్పుతున్నాడా? సరే. కుంతి గాంధారికి కూడా చెప్పా. కుంతి కూర్చుంది. ఆవిడికి పాపం గాంధారికి చెప్తారు. గాంధారి అడుగుతుంది, నా కొడుకు ఎట్లా పట్టుకున్నాడు గద అంటే ఎట్లా చూపించు అని దాని చేయిని ఇట్లా పట్టుకొని గద చూపించి దానికి తిప్పించాల. ఇట్లా వీళ్ళ కథ. విదురుడికి కుంతికి పట్టిన గోడు చూడండి పాపం. వాళ్ళు ఎవరు చూడటానికి కాలే, వీళ్ళు చేతులు పట్టుకొని తిప్పాలి వీళ్ళు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. రంగస్థలంలో భీమ దుర్యోధనులు ఇద్దరూ తీవ్రంగా గదాయుద్ధం చేస్తున్నారు. అప్పుడు వారు ఎందుగల అభిమానాన్ని బట్టి ప్రేక్షకులు రెండుగా చీలిపోయారు. అప్పుడప్పుడే చీలిపోయారు. ఒకరు భీముడి తట్టు, దుర్యోధనుడి తట్టు, అట్లా వెళ్ళిపోయారు. అక్కడే రెండు పార్టీలు అయిపోయాయి. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం కదా క్రికెట్ ఆటలో, కొంతమంది వాళ్ళ దేశం వాళ్ళు, కొంతమంది వీళ్ళ దేశం వాళ్ళు అన్నట్టుగా జెండాలు పట్టుకొని ఎగరేస్తుంటారు. కొంతమంది పెద్ద డబ్బులు తెచ్చుకొని డగ్గ కొడుతూ ఉంటారు. కొంతమంది పెద్ద పీపీలు తెచ్చుకొని ఊతూ ఉంటారు. చూసాం కదా మనం, రంగురంగులుగా. వాళ్ళ తట్టు వాళ్ళు గెలిస్తే వాళ్ళు సంతోషపడతారు. ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తూ ఉండేటువంటిది. అప్పుడు అది ఆ విధమైనటువంటిది. 2 భాగాలు అయిపోయారు. ఒకరికి ఆ జయకారం చెప్పడం, వీళ్ళకి ఒక జయకారం చెప్పారు. అట్లా కొందరు ఆహా వీర సుయోధన అనేవాళ్ళు అని అరిచారు. మరికొందరు ఓహో వీర భీమా అని అరిచారు. ఆ ప్రాంతమంతా ఇలా ప్రేక్షకులు చేస్తున్న నినాదాలతో హోరెత్తిపోయింది. ఎవరి మాట ఎవరికి వినిపించటం లేదు. రంగస్థలమంతా క్షోభించిన మహాసముద్రంలాగా ఉండటాన్ని చూసి ద్రోణుడు తన పుత్రుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఇది ఏంటిది ఇంత గోలగోల అయిపోయింది ఇక్కడ? నాయనా, ఈ ఇద్దరూ వీరులే, యుద్ధ విద్యలో అరితేరిన వారే, పోరాడుతున్నారు ఇద్దరు కూడా. వీరి కారణంగా ప్రేక్షకులకు కోపం కలగకూడదు. నిజంగా కోపం వస్తుంది ఇప్పుడు. రంగస్థలమంతా కోపంతో రగిలిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ తట్టు వాళ్ళు గెలిచలేదని కొట్టుకుంటూ చస్తారు. ఇదేదో ఒక చిత్రంగా జరుగుతున్నది. కథ మారిపోతూ ఉన్నది. ఇదేంటిది? ఇప్పుడే ఈ 2 భాగాలు అయిపోయాయి. భీముడు తట్టు కొంతమంది, సుయోధనుడి తట్టు కొంతమంది ఇట్లయిపోయారు. ఇది ఏదైనా ఎక్కువైపోతే ఒకవేళ ఒకరు గెలిచినా ఇంకొకరి కోపం రావచ్చు. వాళ్ళు కొట్టుకొనే చచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత వీరిద్దరిని ఈ ప్రదర్శన నుండి ఆపు చేయి అన్నాడు. వెళ్ళేసి నువ్వు ఎట్లన్నా కానీ నువ్వు ఆపు చేయాల్సిందే. అశ్వత్థామ త్వరగా పైకి లేచి భీమ దుర్యోధనులు ఇద్దరిని కూడా ఆపుతూ ఇలా అన్నాడు, ఆపేశాడు. ఓ భీమా, ఇది గురువాజ్ఞ, యుద్ధాన్ని చాలించు. ఓ సుయోధన, ఇది గురువు గారి ఆదేశం, యుద్ధాన్ని చాలించు. మీ గదల నుంచి వచ్చే పడేటువంటి ఆ ఒక అగ్ని ఉందే, ఆ అగ్ని వేడికి తట్టుకోలేకపోతున్నారు అందరూ కూడా. అంత వేడి ప్రదర్శన బయటకు వస్తున్నది. మీరిద్దరూ కూడా యోగ్యులే. ఆ శబ్దానికి కొంతమందికి చెవులు పోయాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దు, అయిపోయింది. ఈ హద్దులు దాటిన ప్రదర్శనను ఇంతటితో ఆపండి. ఇది ఒక ప్రదర్శనగా అనుకున్నాం, కానీ ఇది మెల్లగా యుద్ధానికి తిరుగుతుంది, వద్దండి అన్నాడు. అప్పుడు భీమా దుర్యోధనులు పెద్ద తరంగాలు గల 2 సముద్రాల్లాగా గదలు పైకెత్తుకున్నారు. పైకెత్తి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అశ్వత్థామ వారించి యుద్ధాన్ని ఆపించాడు. ఇదేంటిది? ఇది మొత్తం ప్రదర్శన కాకోకుండా నిజంగా యుద్ధం అయిపోతున్నది వీళ్ళతో. తర్వాత ద్రోణుడు వచ్చి మేఘాలలాగా కోలాహలం చేస్తున్న వాద్య ఘోషలను ఆపించి ఇలా అన్నాడు,
అయ్యే మీరంతా ఆపండరా, చప్పట్లు కొప్పట్లు అంతా కొడుతున్నారు, దడ 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 అవన్నీ ఆపించాడు. ఎందుకంటే ఎవరి మాట ఎవరికి వినపడటం లేదు. అప్పుడులో కాలంలో మైకులు లేవు కదా, అందుకని ఆపించి, ఓ ప్రేక్షకులారా, నాకు నా కుమారుడి కన్నా ఇష్టమైన వాడు, సమస్త శస్త్ర నైపుణ్యాన్ని సంపాదించిన వాడు, శ్రీమన్నారాయణుడితో సమానమైన పరాక్రమం కలవాడు, ఇంద్రకుమారుడైనటువంటి ఈ అర్జునుడి నైపుణ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తారు అన్నాడు. అందరూ ఆచార్యుని మాట విని అర్జునుడికి శుభం పలికారు. అప్పుడు అర్జునుడు రంగస్థలంలోకి వచ్చాడు. వాళ్ళదైపోయింది, వీళ్ళది వచ్చారు. అర్జునుడు ఉడుము చర్మంతో చేసిన వేలి తొడుగులను ధరించి ఉన్నాడు. అమ్ముల పొది నుండి నిండా బాణాలు నింపుకొని ఉన్నాడు. అమ్ముల పొది నుండి విల్లును చేతిలో పట్టుకొని బంగారు కవచాన్ని ధరించున్నాడు. అది ఎప్పుడు ఆపారో ఆ గదాయుద్ధం, అందరూ సమాధానంగా బతికాము, ఈరోజు మనం ఇంటికి వెళ్ళొచ్చు, మనం పర్వాలేదని కూర్చున్నారట. శాంతిగా కూర్చున్నారు. అమ్మ అనుకున్నారు. అందరికీ సూర్యుడిలాగా, ఇంద్రధనస్సులాగా, మెరుపులాగా, సంధ్యతో కూడిన మేఘంలాగా కనిపించాడు అర్జునుడు. ప్రేక్షకులందరూ అర్జునుడిని చూసి హర్షధ్వనాలు చేశారు. అన్ని వైపుల నుంచి శంఖధ్వనాలు, ధ్వనులంతా వినిపించాయి. వివిధ వాద్యధ్వనులు వినిపించాయి. ఇతడే కుంతీదేవి కొడుకు, ఇతడే పాండవ మధ్యముడు, ఇతడే ఇంద్రకుమారుడు, ఇతడే కురువంశాన్ని కాపాడే రక్షకుడు, ఇతడే ధనుర్విద్యావేత్తలలో ఉత్తముడు, ఇతడే ధర్మాత్మంలోనూ శీలవంతుల్లోనూ శ్రేష్ఠుడు, ఇతడే శీలజ్ఞానులకు ఉత్తమనిధి అని ప్రేక్షకులకు అంటూ ఉంటే ఆ మాటలు విని కుంతి ఎంతో సంతోషించింది. కుంతి చాలా ఆనందపడింది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ కోలాహలం ధృతరాష్ట్రుడి చెవిని కూడా తాకింది. ధృతరాష్ట్రుడు ఆనందిస్తూ పక్కనే ఉన్న విదురుడితో ఇలా అన్నాడు, విదురా, సముద్రంలాగా ఉన్న ఈ పెద్ద కోలాహలమేమిటి? ఇది ఆకాశాన్ని చీలుస్తుందా అన్నట్లుగా హఠాత్తుగా రంగస్థలం నుండి పుట్టిందేమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు అన్నాడు. ఏంటి ఉన్నట్టుండి ఏదో శబ్దం వినపడుతున్నదే. రంగస్థలం. విదురుడు, మహారాజా, పాండురాకుమారుడైనటువంటి అర్జునుడు రంగస్థలంలోకి అడుగు పెట్టాడు, అందుకే ఈ కోలాహలం చెలరేగుతుంది అన్నాడు. చాలా అర్జునుడు వస్తూనే ఈ కోలాహలం ఎక్కువైపోయింది రాజా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, కుంతి అనేటువంటి అరణి నుండి, అరణి అంటే చిలుకటం, అగ్నిని చిలుకుతారే అది, దాన్ని అక్కడ నుండి, ఆ అరణి నుండి ధర్మజ, భీమసేన, అర్జునుడు అనేటువంటి 3 అగ్నులు పుట్టాయి. వాటితో నేను ధన్యుడయ్యాను, వారి చేత అనుగ్రహించబడి సురక్షితుడుగా ఉన్నాను అన్నాడు. ఇంతలో ఆనంద కోలాహలం సద్దుమణిగింది. రంగస్థలం ప్రశాంతమైంది. అర్జునుడు ద్రోణాచార్యుడి ఎదుట తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రాన్ని విడిచి నిప్పును సృష్టించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగించి నీటిని వర్షించాడు. దీంతో ఒక్క బాణం వేశాడు, అదంతా అగ్నిగా అయిపోయింది. జనం భయపడ్డారు, ఇదేం అంటుకుంటుందేమో అబ్బా అని. అట్లా వీళ్ళంతా సంతోషపడుతుంటే ఒక్క నిమిషంలో వాళ్ళ ఆనందం అంతా పోయింది. అగ్నిని చూస్తూనే భయపడ్డారు. అదే అగ్ని మళ్ళీ ఇంకొక బాణం వేశాడు, వరుణాస్త్రం. ఆ వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తేనే వాన వచ్చేంతా నిలిచిపోయింది. నిప్పును చల్లార్చాడు. తర్వాత వాయువాస్త్రాన్ని విడిచి గాలిని సృష్టించాడు, సర్రని గాలి. అక్కడ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాలను కల్పించాడు. భౌమాస్త్రాన్ని విడిచి నేలను సృష్టించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.